మంచి మంచి ముచ్చట్లతోనే మేము ఇంకొకటికి వచ్చిన చలో ఇక షురు చేద్దాం. ఊళ్ళల్లో ఏదైనా మిరపచేను ఏరవైనా మిరపకాయలు తోడమేలు తీసినా ఘాట్ ఎట్లుంటుందో ఎరికే కదా. తీసేటోళ్ళకి కాకుండా చుట్టుముట్టోళ్ళకి కూడా మొత్తం ఘాటే ఉంటుందిలా. గా ముత్యమాన్ని మిరపకాయలకే గట్లుంటే గిడ ఏకంగా మిరపకాయల కంపెనీ పెట్టిండ్రట. ఇంకో గా ఊరోళ్ళ పరిస్థితి ఎట్లుండాలులా మరి. ఇంతకీ అదే ఊరు, ఏ కంపెనీ, ఏడున్నది, ఆ ఊరోళ్ళు ఎంత గోసపడతారు మొత్తం అరుచుకుందాం పాండ్రి. ఇంకో ఇటు చూడు గేటును ఎట్లా నూకుతున్నారో. ఇది మహిబాద్ జిల్లా మరిపేడ మండలం కాడున్న విద్యా హెర్బల్ మిర్చి ఫ్యాక్టరీ. అయితే నిన్న రాత్రి కంపెనీలకు వెళ్ళి బగ్గా పొగొచ్చేసరికి ఊరోళ్ళందరికీ తక్లీఫ్ అయింది అన్నట్టు. అరే పొద్దంతా పని చేసుకుని వస్తే ఊళ్ళో వండకుండా అయిపోయిందిగా అని చెప్పేసి ఊరోళ్ళంతా రోడ్ ఎక్కిండ్రు. 2021లో పెట్టిరాట ఈ కంపెనీ. పెట్టేటప్పుడు మాత్రం కారం పొడి ఫ్యాక్టరీ అని చెప్పలేదట, వేరే వేరే కంపెనీలు అని చెప్పిరట. ఈ 8 నెలల నుంచి బగ్గా పొగొత్తుందట ఈ కంపెనీలకు వెళ్ళి. పిల్లలకు పెద్దలకు శ్వాసకోశ వ్యాధులు, దగ్గు, చర్మ వ్యాధులు ఇట్లా రోగాలంటే రోగాలు వస్తున్నాయి అటు ఈ కంపెనీ చేయవాటి. ఈ ఊళ్ళకు ఈ కంపెనీ చేయవాటికి ఎవరిని పనికి పిలిచినా కూడా వస్తలేరట. ఒక్కసారి పేరు మాత్రం విద్యా హెర్బల్ ఫ్యాక్టరీ. దీనికి పర్మిషన్ ఎవరు ఇచ్చిరో తెలియదు, ఎందుకు ఇచ్చిరో తెలియదు. ఇప్పుడు మాత్రం ఊళ్ళే జనాలందరినీ ఇట్లా ఘాటు వాసంతో గోసెలు తీసేటట్టు చేస్తున్నారు. మరిపేడనే కాకుండా గిరిపురం, ఆనెపురం, సాయిబాబా గుడి తండా, దేశ్ తండా, ఒక్క రూపుల తండా, ఆర్ల తండా ఇట్లా చుట్టుపక్కన ఉన్న ఊరోళ్ళు కూడా ఈ గాలే వీలుతున్నారట. ఒక మనుషులకే కాకుండా పంటశేలకు రోగాలే, పశువులకు రోగాలే ఈ గబ్బుగాలి చేయబట్టి. ఈ గాలి వీల్చుకొని రోగాలతోని చాలా మందే కాలం చేసిరట. పోలీసులకు పోయి సారు మాకు ఇబ్బంది అవుతుందంటే పోలీసులు ఉల్టా ఇళ్ళనే బనాయిస్తున్నారంట. అధికారుల దగ్గరికి పోతే అసలు పట్టించుకుంటూనే లేరట. అందుకని ఇట్లా రోడ్ ఎక్కిరు రైతన్నలు, ఊళ్ళే గ్రామస్తులు. ఊళ్ళే మేమన్ను ఉండాలి, లేకపోతే మీరన్ను ఉండాలి, కానీ ఈ గబ్బుగాలిని పిలుచుకుంటే ఎన్ని రోజులు ఇట్లా బతకాలి, ఫ్యాక్టరీని మూసేయాలి అని గట్టి పట్టు వచ్చిరు ఊరోళ్ళంతా. ఫ్యాక్టరీ హెర్బల్ ప్రొడక్ట్స్, సుగంధ ద్రవ్యాలు పడతాం, బిస్కెట్స్ పడతాం, లోకల్ యువతకు ఎంప్లాయ్మెంట్ ఇస్తామని చెప్పి చేసినాక తర్వాత 2-3 సంవత్సరాల దాకా కూడా ఎటువంటి ప్రాబ్లం రాలే మాకు ఈ ఫ్యాక్టరీ వల్ల. ఆఫ్టర్ 3-4 ఇయర్స్ తర్వాత ఈ ఫ్యాక్టరీ వాళ్ళు చిల్లీ పట్టడం స్టార్ట్ చేసారు. చిల్లీ వల్ల ఇబ్బంది అవుతుంది అని చెప్పి మేము ఆల్రెడీ వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు వినకుండా ఒక 50 టన్నులతో స్టార్ట్ చేసారు చిల్లీ పట్టడం. ఒక 6 సంవత్సరాల దాకా మాకు ఎటువంటి ఇబ్బంది కాలేదు. గత 8 నెలల నుంచి అతి ఘోరమైన పొల్యూషన్, ఇళ్లలో పిల్లలు పడుకోకుండా, ముసలోళ్ళ కాంచి పెద్దల వరకు అందరూ పడుకోకుండా చాలా ఇబ్బంది పడుతున్నాం. చూసిన ఆరుల ఫ్యాక్టరీని కట్టి ఊళ్ళో ఉన్న జనాలను ఎట్లా ఇబ్బంది పెడుతున్నారో. ఇదేం అభివృద్ధి, ఇది ఎక్కడ అభివృద్ధి? పానాలు పోయే అభివృద్ధి కాకపోతే ఫ్యాక్టరీ పెట్టుకుంటే ఎవడన్నా జనాలు లేని జాగలు పెట్టుకోవాలి. ఇట్లా జనాలను తక్కువ చేస్తూ జనాలను ఇబ్బంది పెడుతూ ఫ్యాక్టరీ పెట్టుడేంది? దీని ద్వారా ఎవరు బతికినట్టు? ఊళ్ళో ఏదైనా ఫ్యాక్టరీ పెడితే ఊరందరూ మద్దతు ఉండాలి, కానీ ఊరోళ్ళే మాకు వద్దు బాబు అన్న కూడా అధికారులు ఎందుకని పట్టించుకుంటలేరు అన్నట్టు. అందుకే పోరాటానికి దిగిరు ఊరోళ్ళంతా. ఫ్యాక్టరీని మూసేసేంత వరకు పోరాటాన్ని ఆపేదే లేదన్న వచ్చిర్రు. ఇక చూడాలి మరి ఈ గ్రామస్తుల మాటిని సర్కారులు ఫ్యాక్టరీని తీసేస్తారో చెవు మీద పేను వారన్నట్టు సపడే కూకుంటారో. పల్లెలే పట్టుకొమ్మలంటారు కదా సార్లు. మరి పల్లెల జనాలకి ఇట్లా ఇబ్బంది పడుతుంటే ఎందుకు పట్టించుకుంటలేరు అన్న వచ్చిర్రు ఈ వీడియో చూసిన జనాలు. మా కుటుంబంలో మేము 10 మంది ఉన్నాం. నేను ఒక్కడిని పోతే 10 మంది చల్లగుంటారని నేను చచ్చిపోతా. దానికి ఆ విధంగా మేము సిద్ధంగా ఉన్నాం చావడానికి. కానీ ఇక్కడ ఏ అధికారి రావట్లేదు. ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వస్తుంది, ఏమంటుంది, మీరు లీగల్ గా పోండి, లీగల్ చేసుకోండి, ఇక్కడ ఎలాంటి చికాకులు చేయొద్దు అనేసి దౌర్జన్యం చేసి మామూలు బెదిరించి వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. వాళ్ళు ఏముంది, డిపార్ట్మెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు ఫోన్ చేయగానే ఒక 20 మంది 10 మంది పోలీసులు రావడము, మాకే దౌర్జన్యం బెదిరించి వెళ్ళిపోవడం జరుగుతుంది. లేదంటే మమ్మల్ని అందరినీ చంపి మా ఊరిని హ్యాండ్ ఓవర్ చేసుకోమని ఫ్యాక్టరీ వాడికి కూలింగ్ రావట్లేదు. పిల్లలు మాత్రం చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్య సమస్యలు మాత్రం బాగున్నాయి. దీని మీద ప్రభుత్వం స్పందించి, అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని మీ ద్వారా మేము కోరుకుంటున్నాం. గ్యాస్ నూనె, డీజిల్, పెట్రోల్ ఆయిల్ గిస్వన్నింటితోని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆసి తూసి ఏనక ముందు చూసుకుంటా మెదులుకోవాలి. జర్ర ఏమన్నా తేడా వచ్చినా కానీ మంటలు బగ్గున అంటుకుంటాయి. పెట్రోల్ పంపుల ఫోన్ మాట్లాడే తప్పంటే ఏకంగా ఈ పోరగాలు ఉన్నతానుండక ఏదో ఎటవాటం చేసిర్రట. చూస్తుండగానే ఎంత పని అయిందో చూడు రో పారి.
చాలా ప్రమాదం ఉంది చూసుకోరి సుమా. పెట్రోల్ పంపులల్లా గిసోంటి అయితే వాడొద్దు మరి. ఇగో పోరగాళ్ళు 3-4 ఉన్నారు. అయితే ఇంకా చిన్న పొల్లు ఉంది ఇటు ఇతల పక్క. వాళ్ళ నాయనమ్మనో అమ్మమ్మనో ఉన్నది. అరే పెట్రోల్ పోసుకుంటుర్రు. ఈ జోలకెళ్ళి ఏమో దియ్యబోతుండు పోరడు. ఓ అమ్మ మంటలు అంటుకున్నాయి చూడుర్రి. అరే 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 రే ఎంత పని అయిపోయా చూడుర్రి. జర్ర సేపట్ల ఈ జోలకెళ్ళేమో తీసిండు పోరడు. ఆయనతో లైటర్ తీసినో మరి అగ్గిపెట్టి తీసినో తెలియదు కానీ మంటలు అంటుకున్నాయి చూడుర్రి. అరే ఇగో ఇక్కడ అంతుండే ఇంకా పోరడు. వీళ్ళు చేసిన ఉద్దారకం చాలదు అన్నట్టు ఇంకా మంటని ఇక్కడ ఎగేస్తురు అక్కడ ఎగేస్తురు. అయితే గీ కథ హైదరాబాద్ నాచారం పిఎస్ పరిధిలో మల్లాపూర్లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ కాడ అయిందట. నుల్లా బండి ఆపి పెట్రోల్ పోసుకుంటుండగానే లైటర్ తీసిరట ఆకతాయిలా. ఆయనత ఇగో గంజాయి మత్తులో గీ పని చేసిరట చూడుర్రి. మొత్తం మీదనైతే ఎంత పని అవుతుండే చూడుర్రి ఆర్ప కుట్టే. ఇక ఇదంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యిందట చూసుకోరి. ఇంటికాడ అవ్వయ్య పోరగాళ్ళను బళ్ళకు పంపించి పనికి పోతారు. ఇంకొంతమంది మంచిగా చదువుకోవాలని హాస్టల్లో ఎత్తారు. హాస్టల్లో ఉన్న పిల్లల్ని మంచిగా చూసుకునే బాధ్యత హాస్టల్ యాజమాన్యం మీద ఉంటుంది. వాళ్ళకి మంచి చదువు చెప్పాలి, మంచి తిండి పెట్టాలి. కానీ గీ అవతార తిండి ముచ్చట చదువు ముచ్చట దేవుడెరుగు. పిల్లలకి గీ పనులు చెప్పి పిల్లల పానాలతోటి చెలగాటం ఆడుతున్నారులా. ఇంతకు గీ కథ ఏడా అని అనుకుంటారా? ఈ పిల్లలంతా ఎట్లా తగ్గుతున్నారో. వీళ్ళు పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం కాడున్న కస్తూర్బా స్కూల్లో విద్యార్థులు. ఖుద్దు మంత్రి శ్రీధర్ బాబు ఇలాగ అన్నట్టు పొద్దుగాల మంచిగానే ఉన్నారు. మధ్యాహ్నం హాస్టల్ ఇంత చికెన్ పెడితే తిన్నారంట. గంతే ఒకరి తర్వాత ఒకరికి ఇట్లా దగ్గు మొదలైంది. వానకాలం అయిపోయా గడ్డి బాగా పెరిగిందని స్కూల్లో మొత్తం గడ్డి మందు కొట్టిరాట. ఆ గడ్డిని పిల్లలతోనే ఎత్తిపిచ్చిరాట. ఇక ఆ గడ్డి మందు కొట్టిన గాలంతా పిల్లల ముక్కులకు పోయి ఇవి ఇట్లా దగ్గు తలనొప్పి శ్వాస దాకా మొత్తం 50 మంది దాకా అయితే అందులోకి 25 మందిని మాత్రం పెద్దపల్లిలో ఉన్న సర్కార్ దవాఖానలకు తోలుకపోయారు. దాదాపుగా అందరి పరిస్థితి కూడా స్టేబుల్ ఉన్నారు. అందరి కండిషన్ ఎవరికైనా ప్రాబ్లం లేదండి. ఏర్ ఏమన్నా ప్రాబ్లం కావచ్చు. ఫుడ్ పాయిజన్ అయితే ఉండదు. ఫుడ్ పాయిజన్ అయితే కావున వాంతులు విరోచనాలు అవుతాయి. అట్లాంటి లక్షణాలు లేవు ఎవరికి కూడా. పీల్చుకునే గాలిలో ఏమన్నా ప్రాబ్లం ఉంటే అట్లే అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది మేము చూస్తున్నాము, ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అయిన తర్వాత మీకు ఏదైనా చెప్తాం. సుశీరానుల్లా పిల్లలు మంచిగా చదువుకుంటారు, పని మంతులు అవుతారని బయటకు పంపిస్తే గీ పని మంతులను చేస్తున్నారు అధికారులు. దవాఖాన్ల మంత్రి దామోదర్ రాజనరసింహ గారు ఆడిపోయి అందరికి ఇట్లా మందలు ఇచ్చిండు. అవసరమైతే ప్రైవేట్ దవాఖాన్లో చేర్పించి అయినా సరే పిల్లల్ని మంచిగా చూసుకోవాలని చెప్పిండు. ఈ పిల్లలు చదువుకుంటోళ్ళు అనుకుంటున్నారా లేకపోతే పని చేసుకుంటోళ్ళు అనుకుంటున్నారా అర్థమైతలేదు. చదువుకునే పోరగాళ్ళతో గివేం పనులు సారు. పిల్లలకు చదువు అంతంత మాత్రమేనా, తిండి అంతంత మాత్రమేనా, మీదికెళ్ళి మళ్ళీ పనులేంది సార్లు. మొన్నటిదాకా బళ్ళకు తాళాలేసే కిరాయి కట్టకపోతే ఓనర్లు. ఎండ్ల రాని తక్లీఫ్ గీ చదువులనే ఎందుకు వస్తుంది కావచ్చు, విద్యార్థులను ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నట్టు. ఇప్పటిదాకా మన రాష్ట్రంలో చదువుల మంత్రే లేకపాయే. ఆగో గట్లుంటది పాలన. పిల్లలతో ఇట్లా పనులు చేపించేసరికి విద్యార్థి సంఘాలు తల్లిదండ్రులు బగ్గు అంటున్నారు. ఒకరు పాలు తాగినాక ఇట్లా అయిందని, స్టడీ అవర్స్లో పాలు తాగే టైంలో ఈ రకంగా అయిందని ఒకరు, ఇంకొకరు ఎయిర్ ప్రాబ్లం ద్వారా ఈ రకంగా కావచ్చు అని డౌట్గా ఉందని చెప్పేసి ఇంకొకరు రకరకాల అపోహాల్లో ఈరోజు చెప్తా ఉన్నటువంటి సందర్భం ఉంది. ఏదైనప్పటికీ ఈరోజు ఒక 30-35 మంది విద్యార్థులు ఈరోజు అస్వస్థతకు గురై ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రికి రావడం బాధాకరం. ఏదైనా ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు మాత్రమే జిల్లా అధికార యంత్రాంగం మొత్తం దిగి మేము చేస్తున్నాం అనే సందర్భాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఏదైతే ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు ఎయిర్ వల్ల ఈ రకంగా జరుగుతుందనేది మనకు ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఇలాంటి సందర్భాలు రాలేదు, జరిగినటువంటి సందర్భం కూడా లేదు.
కాబట్టి ఇది ఫుడ్ పాయిజన్ అనేది ముమ్మాటికి అర్థమవుతున్నట్టు. కాంగ్రెస్ వాళ్ళకు పంచాయతీల మీద ఉన్న రువ్వడి ఈ పిల్లల చదువుల మీద ఎందుకు లేదు కావచ్చు అనబట్టి రోడ్ల పక్కపోటి ఫుట్పాత్ల మీద ఏమేమి అమ్ముతారులా? బట్టలు, చెప్పులు, కూరగాయలు, అరేక్ మాల్ ప్లాస్టిక్ సామాన్లు అమ్ముతూ ఉంటారు. అగో సేమ్ టు సేమ్ గట్లనే గిడ ఏం అమ్ముతుర్రో చూస్తే తారీఫ్ అవుతారులా. ఓయమ్మ కోటర సీసాలు పెట్టుకొని ముద్దు గుసురు పోరగాళ్ళు ఎవరు కావచ్చు వీళ్ళు? అరే ఇంకో పక్క సుత ఉన్నారు పోరగాళ్ళు. కూరగాయలు, ఆకుకూరలు, లేకపోతే చాక్లెట్లు, బిస్కెట్లు, పిప్పర్మెంట్లు అమ్మినట్టుగానే ఉన్నది కదా రోడ్డు మీద పెట్టుకొని. గింత అనకకుట జనకకుటనే అమ్ముతురు పోరగాళ్ళు. ఇగో ఈ కథ పశ్చిమ గోదావరి జిల్లా తణుకుల అమ్ముతుండగా గీ వీడియోనైతే బయటకు వచ్చింది. ఇలా గమ్మతే ఉన్నది పోండ్రి గీల కథ. వెనకట కరెంటు కోతలు, రైతులకు నీళ్ళ కరువు, తాగేటందుకు మంచి నీళ్ళు కూడా రాకపోయేది. ఇక తినేటందుకు తిండి సుతా ఉండకపోయేది. ఇక ఇప్పుడున్న జమాన్లనైతే తిండికి ఏ కరువు లేదు, కానీ నీళ్ళకే బాగా తిప్పలు వచ్చి అక్కలు బిందెలతోటి గుద్దుకునే రోజులు వచ్చినాయిలా. ఓ ఇప్పుడు 2024లో సుత తాగునీళ్ళ కరువు వచ్చింది చూసుకోర్రి. అప్పట్ల పాటలు తాగబోతే నీళ్లు లేక తుమ్మెదాలో, తడి గొంతులారిపాయ తుమ్మెదాలో, రాక రాక నల్లలొస్తే ఒక బిందె నిండదాయే అన్నట్టుగానే ఉంది గిల్ల కథ. ఇగో 15 రోజుల సంది తాగే నీళ్ళు వస్తలేవని ఖాళీ బిందెలతోటి గ్రామ పంచాయతీ దగ్గరనే నిరసన వ్యక్తం చేస్తురు ఈ అక్కలంతా. అరే గిక్కడ చూడురి ఓ అక్క, ఎంత పంచాయతీ అవుతుందో చూసుకోరి. లేడీస్కి నీళ్ళకాడ పంచాయతీలు గిట్నే ఉంటాయి. ఇగో బిందెలు సొట్టబోయేటట్టు కిందేసి గుద్దుతుంది చూడురి బిందెను. ఆగో కొట్టనే కొట్టింది అక్క. బిందె అంతా ఖరాబ్ అయిపోయా కదా, సొట్ట పోయింది ఆయంత. అయితే గీ కథ మెదకు మనోహరాబాద్ మండలం పరిధిలో రంగాయపల్లి గ్రామ పంచాయతీ కాడ 15 రోజుల సంది మిషన్ భగీరథ నీళ్ళు వస్తలేవా అని చెప్పి ఇక గ్రామ పంచాయతీ కాడ పోయి మహిళలందరికీ ఇట్లా బిందెలతోటి నిరసన వ్యక్తం చేస్తున్నారు అన్నట్టు. చూసిరా మళ్ళా కొడుతుంది చూడరి, మళ్ళా కొట్టింది. అబ్బా బిందె ఇంకో చోట వాడేది. ఇక గా కథ గట్లుందా? ఇక్కడ చూడరి మళ్ళా సేమ్ గదే. ఇక ఖాళీ బిందెలతోటి కలెక్టర్ ఇంటి ముంగడ నిరసన చేస్తురట కాలనీ వాసులు. అయితే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న కేఆర్కే కాలనీలో మంచినీళ్ళు వస్తలేవని ఆయన ఈ లేడీస్ అయితే ఇట్లా నిరసన వ్యక్తం చేస్తుర్రు. గతంలో సుత ఆందోళన చేస్తే కేవలం 2 రోజులే నీళ్ళు వదిలిరట. ఈ దూర సంది నీళ్ళు వస్తలేవని వీళ్ళు చాలా బాధపడుతుర్రులా. కేఆర్కే కాలనీ ప్రజలందరం ధర్నాలు కలెక్టర్ ఆఫీస్ ముందర ధర్నా చేసినప్పుడు అడిషనల్ కలెక్టర్ గారు వచ్చి వారం రోజులలో మీకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చేస్తామని చెప్పినారు. ఇంతవరకు మేము ధర్నా చేసిన 2 రోజులే మాకు నీళ్ళు ఇచ్చారు. మేము తెల్లారి మళ్ళా మాకు నీళ్ళు రాలేదు. ఇంతవరకు వారం రోజుల నుండి ప్రతి ఒక్కరూ నీటి సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. దయచేసి జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కూలీ నాలి చేసుకునేటువంటి పేద ప్రజలు ఉన్నారు. 4-5 కౌన్సిలర్లు పోయి ఆడ ఫిల్టర్ బెడ్లో అధికారులను తీసుకుపోయి అధికారం ఉన్నదిగా అని చెప్పేసి వాళ్ళు కౌన్సిలర్లు చెప్పగానే గుప్తాపూర్, సంజయ్ నగర్, విద్యానగర్ కాలనీలకు ఇస్తే మేము ప్రజలం కాదా? కుదబెట్టిన నగలతోటి ఇత్తనాలు తెచ్చుడు కొత్త ఏం కాదు. పెత్తందారులు ఉన్నంత కాలం పేద రైతుల బతుకుల మార్పు రాదు. ఈ దేశంలో ఎవరి కష్టాలు తెల్లారినా కానీ రైతుల కష్టాలు మాత్రం అట్లనే ఉంటున్నాయి. ఇక లాభం ముచ్చటేమో కానీ పెట్టిన పెట్టుబడి సుతోత్తలేదట. అప్పో సప్పో వేసి పత్తి పంట ఎత్తే పురుగుల పంట ఏనే, చేతికి మందు డబ్బా మిగిలేనే అన్నట్టే అయింది రైతన్నల పరిస్థితి.
4 మెతుకులు తింటున్నామంటే రైతన్ననే కారణం. ఇక దేశానికి అన్నం పెడుతున్న రైతన్నకే ఎప్పుడు ఈ కష్టాలు వస్తట్టున్నాయి అర్థమే అవుతలేదు పోండ్రి. ఇగో గిడ చూడుండ్రి పత్తి చేను వేసిండు రైతన్న, ఎంత పచ్చగా ఎంత ముద్దుగుంది చూడ్రి, పత్తికాయ ఎంత ముద్దుగా కాసింది. కానీ ఏం లాభము, మద్దతు ధర వస్తలేదని ఇగో ఒక గడ్డపార తీసుకొని ఆయన చెట్లన్నీ ఉడవీకేస్తున్నాడు. ఓ కాక ఏమైంది కాక, ఎందుకు ఇట్లా చేస్తున్నావే అని అడగబోతే ఈ అన్న చెప్తుండు చూడుర్రి. ధర లేదు, రేటు లేదు, అద్దె రేట్ లేదు, ధర వస్తలేదు ఏం చేయాలి మరి, మొత్తం తీసేస్తా అనుకుంటా తీసేస్తున్నాడు. అబ్బా 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 ఎంత ముజ్జు వచ్చింది చేను అయితే, కలకల అనిపిస్తుంది. రైతు అంటే దేశానికి ఎన్నుముక్క లెక్క అని అంటారు, కానీ ఎన్నుముక్క ఎటు పోయిందో ఏమో తెలియదు. కానీ మద్దతు ధర రాకనైతే ఇగో ఏం తక్కువ 60,000 పెట్టుబడితోటి పత్తి చేను వేసిండట. అయితే గీ ముచ్చట ఏడైందంటే ఆదిలాబాదు భీంపూర్ మండలంలో అర్లి గ్రామానికి చెందిన రైతు గుమ్మల వెంకటి అట. అయితే 4 ఎకరాలల్లో 60,000 పెట్టుబడి పెట్టి పత్తి వేసిండు. ఇక అటెంక ఆగస్టు సెప్టెంబర్ నెలలల్లో ఆనలు దంచికొచ్చే వరకు, ఇక పెనుగంగమ్మ ముంచుకొచ్చే వరకు ఆయన 2 ఎకరాల పత్తి నీళ్ళలో మునిగిపోయిందట. అదో కారణము. అటెంక మద్దతు ధరలు సుతా వస్తలేవు అనుకుంటారు. రైతన్న ఆవేదన వ్యక్తం చేస్తుండు ఈ తీరులో. ఎనిమిది ఎకరాలల్లో 22 కాటేజీలు, 2 రెస్టారెంట్లు, 4 స్విమ్మింగ్ పూల్లు, పోరగాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈత కొలళ్ళు ఆడుకోనికే ఆట వస్తువులు. ఇక ఇవన్నీ ఐర్లాండ్ మీద తయారయ్యి ఓపెనింగ్కు రెడీగా ఉన్నాయి. బయట దేశం ముచ్చట్లు మాకెందుకు చెప్తారో శ్రీవల్లి అని అంటదా? కాదు కాదుల్లో, నేను చెప్పేది తెలంగాణలోనే, అది మన ములుగులనే ముస్తాబై ఉంది. నమ్ముతలేరా? అయితే చూడుర్రి. కాలేజీలకు, స్కూళ్ళకు, ఆఫీసులకు సెలవులు వచ్చినప్పుడు అట్లా ఆహ్లాదకరంగా ఏదైనా ప్రదేశాలకు పోయి ఇక మంచిగా సేద తీరి వస్తుంటారు చాలామంది. ఫ్యామిలీతోటి సుతా పోయి ఆయన ఎంజాయ్ చేసి వస్తుంటారు. ఈ ఎక్కడెక్కడో దూరం పోవాల్సిన అవసరం లేదు. మన ములుగులనే ఇగో 3 ఐలాండ్ అవుతుంది చూసుకోర్రి. ఇగో కాటేజీలు ఉన్నాయట, 2 రెస్టారెంట్లు, 4 స్విమ్మింగ్ పూల్లు, అయితే పిల్లలు ఆడుకోనికి ప్రత్యేకంగా ఈతలు కొడతాకు ఆయన ఇగో ఈత కొలను, జార్బండలు, ఉయ్యాలలు, కాటేజీలు అయితే పెద్ద పెద్ద నీళ్ళలోనే ఉన్నాయి. ఎక్కడ కిటికీ తెరిచినా కానీ మంచి వ్యూ కనిపించేటట్టు ఏర్పాటు చేస్తుర్రు. అయితే ఇదంతా ములుగు జిల్లాలోనే నుల్లా పర్యాటకులకు భూతాల స్వర్గధామంగా తలపిస్తున్న లక్నవరం ఐర్లాండ్. అయితే గోవిందరావుపేట మండలం లక్నవరం సరస్సుల 3వ దీపాన్ని ముస్తాబు చేస్తున్న పర్యాటక అధికారులు అన్నట్టు. ఆదివారంకి వెళ్ళి పర్యాటకులకు అందుబాటులోకి రానున్న లక్నవరం 3వ ఐలాండ్ అట. 8 ఎకరాల విస్తీర్ణంలో 3వ ఐలాండ్ ఏర్పాటు చేసిరు. చూడు ఎంత ముద్దుగాను, చుట్టుముట్టు నీళ్లు, నడుమ ఇంత భూమి ఉంది. రకరకాల పూల చెట్లు, వాటినే పోతే రంగురంగుల పూల తోటలు చాన్నే ఉన్నాయట చూసుకోర్రి. కొత్త కొత్త మొక్కలతోటి ఉద్యానవనం కూడా ఏర్పాటు చేసిరట. టీఎస్ టీడీసీ 3 కోర్సు సంస్థ భాగస్వామ్యంతో 3 ఐలాండ్ అభివృద్ధి అవుతుంది అన్నట్టు ఈ కథ. ఎక్కువ దూరం సుతా పోవాల్సిన అవసరమే లేదు. ఇదివరకు అంది చుట్టుముట్టుగా గుట్టలు, నీళ్లు, చెట్లు ఎంత ముద్దుగుందో చూసుకోరి ఆహ్లాదకరంగా. మీకోసం కొన్ని వైరల్ ముచ్చట్లు పట్టుకొచ్చిన గవి కూడా చూసేయి. దేక్కుంటా పోతుంది. ఏడికి కావచ్చు, ఇంతకేం ఆపత్తి రావచ్చు గీ ముసలవ్వకు. అగ్గో పాపం చూడు, కట్టె ముంగటికి వేసుకుంటా తేక్కుంటా పోతుంది కదా పాపం గీ అవ్వ పేరు రాజమ్మ అంట. 72 ఏళ్ల దాకా ఉంటది. సూర్యాపేట జిల్లాల హుజూర్ నగర్ నియోజకవర్గంలో మేళ్ల చెరువు మండలం కాడ అయింది ఈ సంఘటన.
ఈ అవ్వ పోయేది పింఛన్ డబ్బుల కోసముల్లో ఏందక్కో 1/2 కిలోమీటర్ దాకా దేక్కుంటా పోయిందంట. చూడురిగా 75 ఏళ్ల స్వాతంత్రంలో కూడా ఈ అమ్మకింత కష్టం వచ్చిందంటే ఇది మేడిపండు స్వాతంత్రం కాకపోతే ఏమంటారు చెప్పుర్రి. ఓట్లకు వచ్చేటప్పుడేమో ఇంటికి వచ్చి ఆటోలు ఎక్కించుకొని పోయి ఓట్లు వేయించుకుంటారు. ఇప్పుడు మాత్రం ఇగో గిది కథ గెలిచినాక. ఒడ్డెక్కేదాకా ఓడమల్లన్న, ఒడ్డెక్కినాక బోడమల్లన్న. గట్లుంది మన నాయకుల పనితీరు. ఇది కుద్దు మన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాకలనే జరిగేసరికి ఇగో ఈ వీడియోకి అయితే చక్కర్లు కొట్టుట్లా రికామే లేకుండా పోతుంది. ఇక చూడాలి మరి వచ్చే నెల నుంచి ఆయనకి అవ్వకి తిప్పలు లేకుండా ఇవి ఇయాల్టి ముచ్చట్లు. రేపటి బరాబర్ ముచ్చట్లలో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా. రేపు మళ్ళీ వస్తా.